సోమవారం కావలి జమ్మలపాలెంలో ఉండే లేఅవుట్ను పరిశీలించడానికి నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. అక్కడ జరుగుతున్న పనితీరును పరిశీలించాక మీడియాతో మాట్లాడారు. ఈ లేఅవుట్ డెవలప్మెంట్ కోసం గత ప్రభుత్వం 26 కోట్లు తీసుకుందని, కనీసం 10 కోట్ల పని కూడా చేయలేదని శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మొత్తం వేగంగా జరుగుతున్నాయని, 3 నెలల్లో ఈ లేఅవుట్లలో పని మొత్తం పూర్తి చేసి ప్రతి ఒక్కరూ ఏ భయం లేకుండా ఈ లేఅవుట్లలో నివాసాలు ఏర్పరచుకునేలా చేస్తారని, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏ నాయకుడు ఏ అధికారి అయినా ఎంతటి వారైనా లేఅవుట్లు గాని వేస్తే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మీడియాతో చెప్పారు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదంక మండలంలో జమ్మలపాలెంలో గత ప్రభుత్వంలో దాదాపు 98 ఎకరాలు లేఅవుట్ వేయడం జరిగింది. మధ్యలో ఒక 19 ఎకరాలు పెండింగ్ ఉంది. నేను వచ్చి 1.5 సంవత్సరం నుంచి కూడా ఆర్డీఓలకి జాయింట్ కలెక్టర్ చెప్తున్నాను, దాన్ని ఎలాగైనా ఆక్యుపేషన్ చేయండి. మొత్తం కలిపితే వెనక ప్లాట్లు ఉన్నాయి, ముందు చెట్లు ఉన్నాయి, వెనక ఇల్లు కట్టుకోవాలంటే భయపడతారు. మొత్తంగా కలిస్తే ఒక అందంగా వస్తుందని నేను చెబుతూనే ఉన్నా. నా మాటలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఆర్డీఓ వచ్చాడు, గట్టిగా చెప్పాను. రేపటి నుంచి నేను ప్రతి సోమవారం ప్రతి మంగళవారం ఖచ్చితంగా ఈ పని పూర్తయ్యే వరకు, అంటే కాంట్రాక్టర్ శ్యామ్ ఒక మంచి కుర్రాడు దొరికారు, మాకు మంచి ఇంజనీర్లు మనోహర్ రెడ్డి గారు, బాలకోట గారు ఉన్నారు, వాళ్ళు దగ్గరుండి పనిచేస్తారు. ఇది 3 నెలలను పూర్తి చేస్తామని నాకు ఒక నమ్మకం ఉంది. ఒక ఆర్చి తయారు చేసాం, అడిగారు, ఒక 60 అడుగుల ఆర్చి, అందమైన ఆర్చి తయారు చేయబోతున్నాం. అది ఎన్టీఆర్ ఫ్లాట్స్ అని వస్తుంది పేరు, అది చేయబోతున్నాం. అదే రకంగా 60 అడుగుల రోడ్డు కూడా దాని టెండర్ పిలుచున్నాం. డివైడర్ లైట్లు కూడా పిలుచున్నాం. ఈ లైటింగ్ కూడా కరెంటు కూడా నేను వచ్చిన తర్వాత ఆ రోజు రమేష్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా కమిటీ అయ్యి నా కాడికి వచ్చినప్పుడు అర్జెంటుగా మీరు కరెంట్ వేయించండి సార్, చాలు మేము ఇల్లు కట్టుకుంటాం అన్నారు. 3,60,00,000 పెట్టి చైర్మన్ నేనే, పీన్ నేనే, రెండూ కలిపి తిరుపతికి పోయి సీఎండీని బతిలాడి అర్జెంటుగా ఆ రోజు ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నట్టు రమణారెడ్డి గారి చేత ఎన్ని వేయించడం జరిగింది. దాని తర్వాత కూడా లైట్లు కూడా ఉండాలి. ఒక పూల మార్చి పోలు, రాత్రులు ఇక్కడికి వచ్చి తాగుబోతులు వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారంటే అవి కూడా కొన్ని వేయించాం. 4 వాచ్మ్యాన్లు పెట్టాం, వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఏదో ఇప్పుడు చెప్తున్నారు బాబురావు వాళ్ళు కొంతమంది పెడతామని. మీరు మంచి వాళ్ళు చూడండి, గట్టి వాళ్ళని, ఉదయం ఇద్దరు సాయంత్రం ఇద్దరు చాలు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంటాయి, ఏడబోతాలు ఏడ దెయ్యాలు ఉన్నాయి, ఊరిని అనుకుంటే ఎట్లా, తప్పకుండా చేస్తాం. బట్ అయితే ఈ లాస్ట్లో 60 అడుగుల రోడ్డు అడిగారు, అది ఇప్పుడే కిషోర్ గారికి చెప్పాం. కిషోర్ గారు, లోకల్ ఉన్నటువంటి మా నాయకులు బాలకృష్ణ ఫ్యాన్స్, బాబురావు గారు, కృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇట్లా మెగా మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కానివ్వండి, ఇద్దరు ఉన్నారు. అదే లోకల్గా అందరూ మనోళ్ళని ఉండేవాళ్ళందరూ కూడా కలుపుకొని వెంకటేశ్వర గారు అందరూ కూడా కలిసి ఈ 60 అడుగుల రోడ్డుకి ఏదో కొంత అడ్డంకులు గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్నారు. నేను కిషోర్ గారికి చెప్పమని, దానికి ఏదో కొంత ఏదో మిలిటరీ ల్యాండ్ కూడా ఉందన్నారు, వాళ్ళతో మాట్లాడమన్నాం. వాళ్ళకు ఒక రోడ్డు వస్తుంది, అది కూడా కాని పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఏమి ఇక్కడ ఇస్తాం. అది కూడా కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ రేటు ప్రకారం నిర్ణయిస్తే తప్పకుండా నూడా వాళ్ళకి పే చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. 60 అడుగుల రోడ్డుకే ఆర్చ్ కూడా తయారు చేస్తాం. అన్నీ మేము టెండర్లు పిలిచేసాం. ఇంకా పిలవాల్సింది వాటర్ ట్యాంక్ ఒకటి, మరి ఇంకొకటి ఆర్చ్ ఒకటి, ఇంకొకటి కాంపౌండ్ వాళ్ళు అయిపోయిందండి. మీరు 100 సార్లు అడిగినా నేను 20 సార్లు 100 సార్లు నేను అదే చెప్తాను, మీరు అదే అడుగుతున్నారు. అది టెండర్ అయిపోయిందండి, కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది. అన్ని టెండర్ 14 కోట్లు టెండర్ క్లియర్. 3 నెలల పనులు పూర్తయిపోతాయి. ఇంకా నువ్వు ఆగమన్నా ఆగవు. ప్రతి సోమవారం మంగళవారం ఖచ్చితంగా నేను వస్తాను ఇక్కడికి. ఏ రోజు ప్రోగ్రెస్ పోయినా ఒక 10 రోజుల ముందు వచ్చాం, ఆ రోజంతా ఇది అడవి. ఈరోజు ఎలా ఉంది చూడండి. ఇంక వారంకి వస్తాను, చూడండి ఎంత పనులు ఉంటాయో. వారం రాంది జరగవు, వస్తాను. అయితే లోకల్గా మీరు కూడా రోజు ఉండడు, మా పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారిని రోజు విజిగించండి. అంటే ఆయన అడగండి, ఏంటి ఈ రోడ్డు పరిస్థితి ఏమిటి, ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది. 2 నాయకులు ఉన్నారు ఇక్కడ, మంచి నాయకులు 3 ఉన్నారు. బిఎంఆర్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీదా రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్. మాట్లాడతాడు ఆయన. తప్పకుండా మీకు పని చేయాలని ఉంది. పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు పని చేయాలని ఉంది. ఆ రోజు వైసీపీ వేసింది 26 కోట్లు బిల్లు తీసుకున్నారు. బట్ నాకు ఇక్కడేం పని కనపట్ల, కనీసం 10 కోట్ల పని కూడా కనపట్లా. మరి నాకే అసహ్యంగా ఉంది ఇక్కడికి వస్తుంటే. అదొక కాలువ ఎట్ట డిజైన్ చేశారు అర్థం కావట్లా. వాళ్ళు 26 కోట్లు తీసుకొని బిల్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు. దాని మీద విజిలెన్స్ చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రశ్నే లేదు.
ఎంతటి వారినైనా వదిలే ప్రశ్నే లేదు. నాకు ఎవరితో మొహాటం లేదు. నాకు దేంట్లో కూడా వెనకాడే ప్రశ్న లేదు. నా మెంటాలిటీ ఏందో, కావిల్లో 35 సంవత్సరాల అనుబంధం నాకు కావిలతో ఉంది. చాలామంది తెలియకపోవచ్చు. యానాదిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కావిలతో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే విద్యార్థి కాంగ్రెస్ ఎన్ఎస్సీ తరఫున కుండలు కూడా ఆ రోజు ఎన్ఎస్సీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఎస్సీని స్థాపించింది నేను, ఇక్కడ గెలిపించింది నేను. ఇంకొక రహస్యం కూడా చాలామంది తెలియదు ఉంది. ఆంధ్ర తెలంగాణ ఆనాడు ఒకటికి ఉంది 91లో. విద్యార్థి ఎన్నికలు మొత్తం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం రద్దు చేశారు ఆనాడు. ఎందువల్ల రద్దు చేసి ఈరోజు విద్యార్థి సంఘాలు ఎవరికి తెలియదు. కావిల్లో జరిగిన మర్డర్ల వల్లే, కావిల్లో ఎన్ఎస్వై ఏబీపీ మర్డర్ల వల్లే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఆగిపోయినాయి. ఆపమని చెప్పిన వాళ్ళు ముక్కుండి నేను. ఆనాడు ముఖ్యమంత్రిని కలిసి ఆనాడు కలెక్టర్ ఇక్కడ రాజు గారు ఉన్నారు, మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కూడా పోటీ చేశారు. నేను చెప్పాను ఆయనకి, ఈ ఎలక్షన్ వద్దు సార్, దీనివల్ల మర్డర్ జరగటం తప్ప ఇది రాష్ట్రపతి ఎలక్షన్ కాదు, విద్యార్థి ఎన్నికలు రద్దు చేయండి అని చెప్పిన కోరిన వాళ్ళు కూడా నేను ఒకండి. చాలామంది తెలియదు ఎందువల్ల ఆగిపోయిందో. కావలి వల్లే ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికలు. మంచిగా జరిగింది. ఈ కావలితో నాకు అనుబంధం ఉంది. ఈ కావలికి పనిచేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకనే మిమ్మల్ని కోరేది ఒకటే, దీన్ని మీ కమిటీ వాళ్ళు కూడా ఎవరో ఉంటారో కొంతమంది గీరేవాళ్ళు, కోర్టు పోదాం, ఏం కాదు, అది ఏమి కాదు. ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. ఎలా పని చేయించుకోవాలో అది ఆలోచించండి. నేను పనిచేసే వ్యక్తిని, నేను నా చిన్నతనం నుంచి పనిచేయడానికి సిద్ధంగా ఉండా. అందుకనే మీకు పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పెట్టా. ఆయన పని చేస్తాడు, చేయించుకోండి, ఇబ్బంది ఏంటి. మళ్ళీ వచ్చే వారం వస్తా, 3 నెలలు ఇది పూర్తి చేస్తా, మీకు ఇస్తా. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఫ్లాట్ ఆ రోజు రేటు అంకణ 40,000, ఈరోజు ఖచ్చితంగా 80,000 పైన ఉంటుంది, దాంట్లో నో డౌట్. రేపు రోడ్లు కానీ పూర్తి అయితే 1,00,000 కూడా కావచ్చు. అటువంటిగా తయారు చేయబోతున్నాం. 1,00,000 అవుద్దో 1,50,000 అవుద్దో తెలియదు, చెప్పలేం కదండి. అంత బాగా 3 నెలలు చూడండి, వచ్చే వారం చూడండి, ఇంకో మార్పు చూపి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతన మెగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.